వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటి క్రమేపీ బలహీనపడుతోంది. మరో 24 గంటల పాటు అల్పపీడనంగా కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు అల్పపీడన ప్రాంతం నుంచి ఛత్తీస్గఢ్ వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రుతుపవనాల ప్రభావంతో రానున్న 5 రోజులు అక్కడక్కడ వర్షాలు కురవనున్నాయి. మరోవైపు విశాఖ తీరంలో సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. విశాఖలో సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. 2 రోజుల పాటు మత్స్యకారులను వేటకెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. వాతావరణానికి సంబంధించిన తాజా అప్డేట్స్ మా విశాఖ ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తీరాన్ని దాటి క్రమేపీ బలహీనపడుతోంది. ప్రస్తుతం విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ఇస్తున్న సమాచారం ప్రకారం ఉత్తర కోస్తా జిల్లాలు కానీ లేకపోతే దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల మోస్తరు నుంచి చెదురుమదురు వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్తున్నారు. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున 2 రోజుల పాటు మత్స్యకారులకు హెచ్చరికలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మన దగ్గర విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. సార్, ఈ తీవ్ర వాయుగుండం ఎప్పుడు తీరాన్ని దాటింది, ప్రస్తుత దాని స్థితి ఎలా ఉంది? నిన్న అరౌండ్ 10:30, 11:30 వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరంలో తీరాన్ని తాకింది. ఈరోజు ఉదయం అది వాయుగుండంగా బలహీనపడింది. రాబోయే 12 గంటల్లో ఉత్తర ఈశాన్య దిశలో పయనించి ఇంకొంచెం బలహీనపడే అవకాశం ఉంది. ఈ వాయుగుండం వల్ల మన రాష్ట్రానికి పెద్దగా ఏమీ లేకపోయినా ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలకు దోహదపడింది. సరే, అంటే ఋతుపవనాల కదలికలు ఏ విధంగా ఉన్నాయి? తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా విస్తరించిన క్రమంలో వర్షాల హెచ్చరికలు ఏ విధంగా ఉండబోతున్నాయి? మీకు మొన్న చెప్పినట్లుగా ఈశాన్య నైరుతి ఋతుపవనాల యొక్క ఉత్తర సరిహద్దు మొన్న ఉన్న రేఖ మీదుగానే ముఖ్యంగా బొంబాయి, ఆదిలాబాద్, అహల్యానగర్ మరియు భవానీపట్నం, పూరి, శాండ్ హెడ్ ఐలాండ్స్, బాలూర్ ఘాట్ వరకు వ్యాపించాయి. అంటే వీటి యొక్క పురోగమనం ఇంకొంచెం ముందుకి సాగుతుంది. ఈరోజు నిన్న అదే లైన్ మీద కొనసాగుతుంది, అంటే అంతవరకు వచ్చింది అని అర్థం. ఈరోజు రాష్ట్రంలో సాధారణంగా ఉన్న నైరుతి ఋతుపవనాల యొక్క బలం వలన రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ 2 రోజులు కొన్ని ప్రాంతాల్లో చెదురుముదురు వర్షాలు పడే అవకాశం ఉంది. మిగతా 5 రోజులు 1-2 చోట్ల పడే అవకాశం ఉంది. తరువాత దక్షిణ కోస్తాలో ఈరోజు కొన్ని ప్రాంతాల్లో, మిగిలిన 6 రోజులు 1-2 ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తీరం పూర్తిగా అలజడిగా కనిపిస్తోంది. భారీ ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. సముద్రం కూడా ముందుకు చొచ్చుకువచ్చిన పరిస్థితి. కారణం ఏమై ఉంటుందంటే, ఇది మాన్సూన్ అసోసియేటెడ్ విండ్ గ్రేడియంట్ వల్ల జరుగుతుంది. ముఖ్యంగా తీరం ఆవల, నిన్నటి వరకు తీరం వెంబడి, తీరం ఆవల కూడా ఉన్నాయి. ఈ రోజు నుంచి రాబోయే 5 రోజులు కూడా తీరం వెంబడి, తీరం ఆవల 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నది. మరి ఈ 2 రోజులు కూడా ఉత్తర కోస్తాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం, దక్షిణ కోస్తాలో రాబోయే 24 గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. మరియు స్థిరమైన బలమైన గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో రాబోయే 48 గంటలు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో కొనసాగే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో 24 గంటలు అటువంటి పరిస్థితి ఉంది. మరియు 3వ రోజు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. తరువాత రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాలైన అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, బాపట్ల, పల్నాడు మరియు ప్రకాశం జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మీద ఋతుపవన ప్రభావం మాత్రమే కొనసాగుతుంది.